హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పిల్లలకి ఏం చేశాను ఏంటి అనేది నేను వీడియోలో చూపించేస్తాను చూడండి. ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్ వచ్చేసి ఎగ్ పొరుటు అనమాట, కోడిగుడ్డు పొరుటు, అలానే రైస్, స్నాక్స్ వచ్చేసి దానిమ్మకాయ గింజలు, దోశ, టిఫిన్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ దోశ అండి. ఎలా చేశాను ఏంటి అనేది మీరు ఈ వీడియోలో చూడండి. ఎగ్ పొరుటు అయితే ఈ టిప్స్తో చేయండి, చాలా టేస్టీగా, అలానే ఎగ్ బైట్స్ లాగా వస్తుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను మామూలుగా ఇల్లు క్లీన్ చేసేసుకున్నానండి. క్లీన్ చేసుకొని యథావిధిగా రొటీన్ అన్నమాట, రోజు అలా చేస్తాను. అలానే స్టవ్ క్లీన్ చేసేసాను. స్టవ్ క్లీన్ చేసేసుకొని చక్కగా ఆ బియ్యం కడిగి పెట్టేసుకున్నాను పిల్లల మట్టికి. మేము మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ వండుకుంటాం కదా. పిల్లలకేమో కోడిగుడ్డు పొరుటు చేద్దాము, మధ్యాహ్నం వేరే కర్రీ మేము చేసుకోవచ్చులే అనేసి ఉంచానండి. ఉల్లిపాయలు అయితే చక్కగా ఒకటేమో పెద్ద సైజు, రెండేమో మీడియం సైజు తీసుకోండి, సరిపోతాయి 3 కోడిగుడ్లకి అనమాట. మరి ఎగ్స్గా కూడా కనిపించాలి కదా తినేటప్పుడు, అందుకనేసి నేను ఒక పెద్ద ఉల్లిపాయ, చిన్నవేమో 2 సరిపోతాయండి. మొత్తం తొక్కలన్నీ తీసేసి నీట్గా శుభ్రం చేసుకొని పక్కన పెడదాము. వీడియో చూసినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. మీరు లైక్ చేయడం ద్వారా మరింత మందికి వెళ్ళి నా వీడియో వాళ్ళకి కూడా రీచ్ అవుతుందన్నమాట. సపోర్ట్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు పలానా కర్రీ కావాలి, ఇలా చెయ్యండి అని మీరు కామెంట్ చేయండి. మీరు ఆ కర్రీ చేయండి ఇలా అని మీరు చెప్పిన కామెంట్ కల్లా నేను కర్రీ అనేది ప్రిపేర్ చేసి వీడియో తీసి పెడతానండి. అలానే ఎవరు పెట్టారు కామెంట్ అని నేను మెన్షన్ చేసి కూడా చేస్తాను. సో మీరైతే ఎవరికైనా కర్రీ కావాలి పలానా చేయండి అని కామెంట్ చేయండి. ఈ లోపు అయితే రైస్ కూడా పొంగొచ్చిందండి, అన్నము పొంగొచ్చింది. మూత పక్కకి తీసుకొని ఒకసారి గరిటతో కలిపేసుకున్నాను అనమాట. ఈ లోపు నీట్గా కడిగేసుకొని కోసేసుకుందాము స్పీడ్గా. పిల్లలు అయితే లేచారు, చదువుకుంటున్నారనమాట. నైట్ అయితే ట్యూషన్కి వెళ్తారు. వెళ్ళొచ్చినా సరే నేను ఇంటికి రాగానే మా బాబుని అయితే అప్పచెప్పించుకుంటాను, పాపని అప్పచెప్పించుకొని. కానీ పాప అయితే పర్ఫెక్ట్గా ఉండదు, బాబు అయితే మిస్టేక్స్ అలా చదువుతాడని నేను ఇంటికి వచ్చాక మళ్ళీ నేను ఒకసారి అప్పచెప్పించుకుంటాను. మళ్ళీ మార్నింగ్ ఏంటంటే 5:30, ఒక్కొక్కసారి తక్కువ ఉన్నాయి అనుకోండి, ఓన్లీ రివిజన్ చేసుకోవడానికి అయితే 5:30 అలా. ఒక్కొక్కసారి కొన్ని రాయాల్సినవి కొన్ని ఏమైనా ఉంటే కనుక కంపల్సరీ 5కి లేపుతాను అనమాట. వాళ్ళు లేచారు, రివిజన్ చేసుకుంటున్నారు అనమాట. రోజు రివిజన్ చేసుకుంటే మంచిది అనేసి రోజు లేపుతాను. అది వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది. వ్యాన్ ఏమో 7 కల్లా వస్తుంది. 6:30, 7 పావు తక్కువ 6 బయట కూర్చోవాలి, ఎందుకంటే వ్యాన్ వచ్చేస్తుంది కదా. మొత్తం అన్నీ అయిపోతాయి. స్కూల్ వచ్చేసి సింగరాయపాలెం అని అంటారు కదండి, సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుంది కదా, సింగరాయపాలెం అక్కడ అనమాట. 15 కిలోమీటర్స్ మా ఇంటి దగ్గర నుంచి. రైస్ అయితే కొంచెం ఉడకాలి, వెళ్ళొస్తారు. ఈవినింగ్ ఏమో మళ్ళీ 6 అంటే 5:40, 6 అలా వస్తారు. ఉల్లిపాయలు కోసుకున్నాం కదా, కళాయి పెట్టేసుకొని మనం ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయలు వేసేసుకుందాము. అన్నం కూడా అయిపోయింది, వంచేసుకుందాము. ఆయిల్ వేసేసి ఉల్లిపాయ ముక్కలు వేసేసిన తర్వాత అన్నం వంచేసుకుంటానండి. నేను కట్టేసాను, మళ్ళీ శుద్ధి అయిపోతుందని మళ్ళీ వంచేస్తున్నాను. మా పిల్లలకి కదా అనేసి నేను ఇలా కొంచెం విడిగా వండానండి. మాకు మళ్ళీ మధ్యాహ్నం వండుకోవాలి కదా, అప్పుడేమో రైస్ కుక్కర్లో వండుతానన్నమాట. ఇప్పుడేమో పిల్లలకి ఇది, ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఉండాలి కదా, మూత పెట్టేసే ఉంటుంది. నేనేమో ఇప్పుడు 5కి వండుతాను, అది మధ్యాహ్నం దాకా ఉండాలి కాబట్టి నేను విడిగా ఇలా వండుతానండి. ఈ లోపల కళాయిలో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాము. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఉంటే కనుక. పిల్లలు తినలేదనుకోండి కరివేపాకు, చిన్ని బాగా కత్తెరతో కట్ చేసేసి వేసేయండి. అప్పుడు వాళ్ళకి వేసినట్టు తెలీదు, ఆ టేస్ట్ కూడా అంతగా అనిపించదు, కర్రీలో కలిసిపోతుంది. కొంచెం పసుపు వేసుకోండి, పసుపు వేసుకొని చక్కగా కలిపేసుకోండి. ఉల్లిపాయలు ఉప్పు కూడా వేసుకోవచ్చు. నేనేంటంటే మర్చిపోయాను ఫ్రెండ్స్, అందుకే నేను కొంచెం మగ్గిన తర్వాత వేసుకున్నాను అనమాట. రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెగకి కొంచెం పెడదాము. రైస్ పొగొచ్చేసిన తర్వాత కట్టేయడమే అయిపోతుంది అనమాట. రైస్ అయిన తర్వాత దోశలు వేస్తాను.
కొత్తిమీర కొంచెం వేసుకోండి, దించేటప్పుడు కూడా కొంచెం వేసుకుందరు కానీ కొంచెం అట్టు పెట్టుకోండి అనమాట, పెట్టుకుంటే సరిపోతుంది. ఇదైతే అయిపోయిందండి, తీసేస్తున్నాను నేను. ఇప్పుడు ప్యానం పెట్టేసుకొని దోశలు వేస్తాను. చెరో రెండు రెండు దోశలు అనమాట. బాబుకు 2, పాపకు 2. పాప అయితే ఒకటే తింటుంది, 2 ఎందు, లేకపోతే 1.5 తింటుంది, అంతకు మించి ఎక్కువ తిందనమాట. ముందు ప్యానంలో నీళ్ళు వేసేసి చక్కగా దోశ వేసేసుకుందాము. ఉల్లిపాయలు అయితే బాగా వేగాలండి, బ్రౌనిష్ కలర్ రావాలన్నమాట ఆనియన్స్ అనేవి, అప్పుడు టేస్ట్గా బాగుంటుంది. కొంచెం మరీ బ్రౌన్ కాదు, ఇదిగోండి ఇలా చూస్తున్నట్టుగా ఉంటే బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. టేస్ట్ వైజ్ అయితే సూపర్ ఉంటుందండి, ఇలా ట్రై చేయండి. కోడిగుడ్డు పొట్టు కూడా టేస్ట్ అద్దిరిపోతుంది, మామూలుగా ఉండదు అనమాట. దోశ అయితే అయిపోయింది. మా అబ్బాయికి అండి ఇది కరకరా దోశ అనమాట. అంటే ఒకటేమో మెత్త దోశ, ఒకటేమో కరకరా దోశ, ఒకటేమో పేపర్ దోశ, ఇలా 3 వేయాలి. మా అబ్బాయికి ఏమో కరకరా దోశను, పేపర్ దోశ మా అబ్బాయికి, మెత్త దోశ ఏమో మా పాపకండి. ఉల్లిపాయల్లో కారం ఉప్పు మొత్తం సరిపడా వేసేసుకోండి, టేస్ట్కి సరిపడా. ఎందుకంటే కోడిగుడ్లకు కూడా సరిపడా వేసుకోండి, దానికి కూడా కావాలి కాబట్టి. చక్కగా కలిపేసుకొని దీంట్లో కొంచెం వాటర్ పోసుకోండి. టీ గ్లాస్లో సగం వాటర్ అంతే, అదిగోండి టీ గ్లాస్లో సగం అనమాట. ఎందుకంటే ఉప్పు కారం కలుస్తుంది, ఉల్లిపాయలకు పట్టుతుంది. అలానే ఉల్లిపాయలు కొంచెం ఎక్కడైనా మగ్గకుండా వేయకుండా లైట్గా ఉంటే మగ్గి ఏంటంటే చక్కగా దగ్గరికి వచ్చిన తర్వాత ఎగ్ కొట్టుని వేసుకుందాము, మగ్గుతుంది ఈలోపు. అది మగ్గిన తర్వాత మనం ఎగ్స్ వేసేసుకుందాము, 3 ఎగ్స్. మీకు పొడి మసాలా ఇష్టం ఉంటే కనుక వేసుకోండి, అసలు వేసుకో అవసరం లేదు. అంటే కొంతమందికి నీసు స్మెల్ అనేది పడదు కదా, అలా పడినప్పుడు ఏం చేస్తారంటే కొంచెం అల్లం పేస్ట్ కానీ పొడి మసాలా కానీ వేసుకోండి, నో ప్రాబ్లం. అదో టేస్ట్ వైజ్ కూడా బాగుంటుంది. నేనైతే ఆ 2 యూస్ చేయనండి, పిల్లలు తింటారు కదా అనేసి. దీంట్లో అసలు అవసరం లేదు, చాలామంది వేసుకోరు. వాసన పడని వాళ్ళు ఎగ్గు నీసు వాసన ఇలా ట్రై చేయండి. నేనైతే ఎగ్స్ కొట్టేసి వేసుకున్నానండి. ఆ ఎల్లో ఉంటుంది కదండి, వైట్ నుంచి ఎల్లోని డివైడ్ చేయండి. ఏంటంటే అప్పుడు కళాయి మొత్తం స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత మనకి తినేటప్పుడు ఎగ్ ముక్కల్లా వస్తాయి కదా ఫామ్ అయ్యి, మనకు అలా ఎక్కువ అనేది ఉంటుంది అనమాట. అలా పెట్టేసి అలా ఉంచేయండి ఒక 5 minutes కదలకుండా. అప్పుడు మనకు అనేది ఎగ్ ముక్కలు అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. కదిపేసామనుకోండి అంత పెద్ద పెద్ద ఎగ్ ముక్కలు రావు. నేనైతే దోశలు వేసాను, ఇంకొక 2 దోశలు వేసేస్తే అయిపోతుంది నా పని. వేసేసాను, ఇంకో 2 దోశలు ఉన్నాయి, వేసేస్తాను. ఈలోపు అది కూడా కొంచెం మగ్గుతూ ఉంటుంది. మూత పెట్టుకో అవసరం లేదండి, కర్రీ మీద అయిపోతుంది. మా బాబు అయితే వచ్చాడు, అమ్మ అయిపోయిందా, వేడి నీళ్ళు పెడతావా అంటున్నాడు. నువ్వు చదివింది నాకు అప్పు చెప్పు ముందు అని అంటున్నాను. నేనేమో వాడు స్కూల్లో గురించి చెప్తున్నాడండి. ఎంతసేపు మా అబ్బాయి ఊసులు ఊసులు ఊసులు, దిక్కులు ఎక్కువ చూస్తూ ఉంటాడు ఎప్పుడు. పిండి అయితే అయిపోయింది, లాస్ట్ దోశ అనమాట. పిండి రోజు మనం మళ్ళీ మినపప్పు అని నానబెట్టాలి నేను. అయిపోయింది కాబట్టి వాడు వచ్చేసాడు. కర్రీ అయితే అయిపోయింది, కలిపేసుకోండి, బాగా వేపుకోండి, సిమ్లోనే పెట్టి చేసుకోండి అండి. హైలో పెడితే మాడిపోతుంది, టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట ఎగ్ ఫ్రై. మీరు దగ్గర ఉండి చేసుకుంటానంటే హైలో పెట్టి చేసుకోవచ్చు. ఎందుకంటే మనం పిల్లలు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవన్నీ ప్రిపేర్ చేయడంలో హడావుడిగా ఉంటాం కాబట్టి సిమ్లో పెట్టుకొని చేసుకోవడం బెస్ట్ అనమాట. దోశలు అనేవి హాట్ బాక్స్లో పెట్టేస్తున్నాను, మళ్ళీ పిల్లలు తినేసరికి టైం సరిపోతాయి, చల్లారిపోతాయి, టైం కూడా లేట్ అయిపోతుంది కదా. హాట్ బాక్స్లో అనుకోండి వేడిగా ఉంటాయి, లేట్ అయినా. కొత్తిమీర వేసేసుకొని దించేసుకోండి, అయిపోతుంది. టేస్ట్ ఉప్పు కారం చూసుకోండి, మీకు ఏమన్నా కారం కానీ ఉప్పు కానీ తగ్గితే దించే ముందు చక్కగా అన్నీ 2 కలుపుకొని 2 నిమిషాల నుంచి కట్టేసేయండి. నాకైతే రెడీ అయిపోయింది, బాక్స్లో తీసేయండి. ఇదైతే బాబుకండి కోడిగుడ్డు పట్టు. మా ఇంట్లో కోడిగుడ్డు పట్టు చేసిన దోశ టిఫిన్లో ఉన్న వీళ్ళు ఏంటంటే కోడిగుడ్డు పొట్టు వేసేసుకొని కొంచెం అన్నం పెట్టుకొని తినేసి వెళ్ళిపోతారండి. ఇదొకటి. వెజిటేబుల్ రైస్ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ, టమాటా రైస్ కానీ, క్యారెట్ రైస్ కానీ ఇలా చేసినప్పుడల్లా వాళ్ళ ఇంట్లో తినేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం అనమాట అలా. ఇదైతే పాప బాక్సెస్ అండి, లంచ్ బాక్సెస్.
ముందు లంచ్ బాక్సెస్ పెట్టి పక్కన పెట్టేసామనుకోండి ఒక పని అయిపోతుంది, హడావిడి ఉండదు. తర్వాత అదంతా మనం మెల్లగా చేసుకోవచ్చు. ఇదైతే బాబుది అనమాట. ఈలోపు పిల్లలకు వేడి నీళ్ళు పెట్టాను. ఒకళ్ళు బయట చేస్తారు, బాబు అయితే బయట, పాప అయితే బాత్రూంలో చేసిద్ది. పెట్టేసాను ఇద్దరికి, మళ్ళీ నీళ్ళు కలిపి పెట్టాను. మళ్ళీ పాపకి జడేయాలి, బాబుకి దూవి పౌడర్ రాసి బొట్టు పెడతానండి. మా బాబుకి అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి పౌడర్ రాసి బొట్టు పెట్టడం బాబుకి. ఇప్పటికీ కంటిన్యూషన్ వాడే పెట్టుకుంటాడు. ఒకవేళ నేను హడావిడిలో రాయలేదనుకోండి, వాడే రాసుకొని పౌడర్ రాసుకొని బొట్టు పెట్టుకుంటాడు అనమాట. క్యారేజీ అయితే అయిపోవచ్చింది. స్నాక్స్ అయితే నేను దానిమ్మకాయ గింజలు పెట్టానండి. ఒక 1 వీక్ అంతా ఫ్రూట్స్ డే అనమాట. నేనే పెడతాను ఇంట్లో, స్కూల్లో వాళ్ళు పెట్టరు నాకు తెలిసి. నేనైతే ఒకరోజు ఫ్రూట్స్ డే, ఒక 1 వీక్ అంతా స్నాక్స్ డే. అంటే ఆ స్నాక్స్ డే అంటే కారపూస అలాంటివి అనమాట. ఒక 1 వీక్ అంతా కేకు, చాక్లెట్స్ అలాంటివి. అంటే రోజు కాదండి, అది బిస్కెట్స్ ఒకరోజు, తర్వాత రోజు డార్క్ ఫ్యాంటసీ, అలా అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మారుస్తూ ఉంటాను. 1 వీక్ అంతా ఫ్రూట్స్ డే, 1 వీక్ అంతా మజ్జిగ డే, 1 వీక్ అంతా సబ్జాల డే అనమాట. అలా పెడతాను నేను. వేడి నీళ్ళు కూడా పెట్టేశాను. వర్షాకాలం కదండి, వర్షాకాలం అనే కాదు, నేను ఎప్పుడు పెడతాను వేడి నీళ్ళు. ఇంట్లో సెలవు వచ్చింది అనుకోండి, ఆ రోజు మట్టికి పెట్టను. అబద్ధం ఎందుకు, నిజమే చెప్పాలి. ఆ రోజైతే పెట్టను, బద్ధకం వచ్చేస్తుంది. మరేమో తెలియదు. అనుకుంటాం కానండి లేటుగా లెగుద్దామని, మనం లేచే టయానికి మెలకువ వస్తుంది. మళ్ళీ కళ్ళు మూసుకుంటే అసలు నిద్ర పట్టదు. మళ్ళీ తెల్లవారిన తర్వాత నిద్ర పట్టిద్ది. మళ్ళీ లేచేసరికి చూస్తే టైం 7:30 అయిపోతుంది. సెలవు వచ్చినప్పుడు బద్ధకం వచ్చేస్తుంది. కానీ పని అనేది త్వరగా అవ్వదు. మనకు పొద్దున్నే లేచి చేసుకుంటేనే పని అయిపోతుంది. పని వెనకాల పని. నాకైతే అవదండి బాబు, మాకు ఎంత చేసినా ఉంటానే ఉంటుంది. చాలామంది ఉంటారు, పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఏం పని అమ్మే నీకు అని అది ఇది అంటారండి చాలామంది. మా ఫ్రెండ్స్ ఏంటి, చుట్టాలు ఏంటి, మా అత్తయ్య గారు కూడా అంటారు పిల్లలు అయిపోయినాక ఏముంది పని జాయిగా చేసుకోవచ్చులే అని. కానీ బోలు పని ఉంటుందండి. మొన్న నేను మా పెద్ద అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా, నేను అక్కడ తీసానండి. అది చెరువు అనమాట. మా బాబాయ్ అయితే వెళ్తున్నాడు నడుచుకుంటా. మా పాప మా వారైతే ఎదుగుండి వస్తున్నారు. అక్కడ షాప్ దగ్గర ఆగారు. అక్కడ ఆగి థమ్స్అప్ తీసుకున్నారనమాట. అవి చాక్లెట్ బాల్స్ అనేవి అమ్ముతారు అక్కడ, చిన్న చిన్నవి. ఫుట్బాల్ టైప్ ఉంటాయి అనమాట. పైన లేస్ తొక్క వచ్చేసి అదేమంటారు, ర్యాప్ చేసి ఉంటుంది అది. అవి తీసుకొని ఆగారనమాట. నేను మా బాబు వీడియో తీసుకోవచ్చులని అలా వచ్చాము. మా వారు ఎక్కించుకున్నారు. మా బాబు అయితే నడుచుకుంటూ వస్తున్నాడు. చూడండి మేము వస్తున్నామని వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మీకు ఏమైనా వీడియో కావాలంటే కామెంట్ చేయండి. నేను వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.